సంగారెడ్డి పట్టణం 13వ వార్డు ఎంఆర్ఎఫ్ కాలనీలో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి గాయత్రి కిషోర్ను గెలిపించాలని ప్రచారం. 13వ వార్డు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ విక్రమ్ శంకర్ నేతృత్వంలో స్థానిక కాలనీ వాసులు బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 13వ వార్డు ప్రజలు ఆశీర్వదించి బీజేపీ అభ్యర్థిని గాయత్రి కిషోర్ను కౌన్సిలర్గా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో వార్డులోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇది మన 13వ వార్డు సంకల్పత్రం. మన వార్డులో మనం ఏమేం చేయబోతున్నాం, అసలు మన వార్డులో ఎన్ని సమస్యలు అని ప్రతి సమస్య దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఉంది. అయితే ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఇందులో సుకన్య సమృద్ధి యోజన, అంటే సుకన్య సమృద్ధి యోజన సెంట్రల్ స్కీమ్ ఉంది. దాని ద్వారా మనం ఆడపిల్ల పడితే ఇప్పటి నుంచి 13వ వార్డులో మేము గెలిస్తే ఆడపిల్ల పెడితే వాళ్ళ పోస్ట్ ఆఫీస్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి 5,000 రూపాయలు అకౌంట్లో డిపాజిట్ చేస్తాం. అది ఫ్యూచర్ అంటే వాళ్ళు 18 సంవత్సరాలు నిండేంత వరకు వాళ్ళకు డబుల్ ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళకి యాడ్ అవుతుంటాయి కూడా అమౌంట్. ఇయర్ వాళ్ళు కట్టుకోవాల్సి వస్తుంది. సో 100% చాలా ఆడపిల్లలకు మంచి ఉపయోగపడే పాయింట్ ఇది. మనకు కూరగాయల మార్కెట్ లేదు, మన దగ్గర కూరగాయల మార్కెట్ లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఫోన్ తెచ్చుకుందామంటే ఇటు ఫెసిలిటీస్ లేవు, రవాణా సౌకర్యం లేదు. సో దీంట్లో పెద్ద సమస్య ఉందో, సో ఇది కూడా మనం మెన్షన్ చేసాం. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ కాలనీ ఉంది, దీంట్లో పెద్ద సమస్య మెయిన్ రోడే అసలు వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది. ఇటువంటి దానికోసం కూడా మంచి ఇలా మేనిఫెస్టో పెట్టినాం మేడం. సో 100% మా పైన దయ ఉంచి మీ ఆశీర్వాదం మా పైన ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. సంగారెడ్డి 13వ వార్డు అభ్యర్థిగా గాయత్రి కిషోర్ గారు పోటీ చేయబోతున్నారు బీజేపీ తరపు నుంచి. సో వారికి 13వ వార్డులో ప్రజలందరూ ఆశీర్వదించి వారిని గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. గతంలో మన 13వ వార్డు అభివృద్ధి చేసుకుంటే చాలా అధ్వానంగా ఉన్నది. సెంట్రల్ నుంచి చాలా ఫండ్ వచ్చింది, ఆ ఫండ్ చాలా దుర్వినియోగం జరిగింది. అయినా కానీ కొంతవరకు సెంట్రల్ ఫండ్తో కొన్ని పనులు చేయడం జరిగింది. అది టోటల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్ మాత్రమే. ప్రజలు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఎల్ఈడి లైట్లు కానీ, వీధి సీసీ రోడ్లు కానీ, అలాగే మనకు డ్రైనేజీలు కానీ, ఇవన్నీ టోటల్గా సెంట్రల్ ఫండ్ నుంచి వచ్చింది. సో కావున మా పైన దయ వంటి అందరూ గ్రహించాలి, ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి, డెవలప్మెంట్ ఎక్కడి నుంచి జరుగుతుంది అని చెప్పేసి గమనించి ఈ 13వ వార్డు అభివృద్ధి కోసం మేము ఎంతో కృషి చేస్తామని చెప్పేసి మేము మాట ఇస్తున్నాము. అందరూ మా పైన చాలా నమ్మకంగా ఉన్నారు, అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. 100% మీకు సపోర్ట్ చేస్తాము. గత పాలకుల పరిపాలన కంటే మీ పరిపాలన చూస్తాము. గతంలో అభివృద్ధి ఏం జరగలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సార్ మీకు ఒక అవకాశం ఇస్తాం. ఈ అవకాశాన్ని మీరన్నా తూచా తప్పకుండా పాటిస్తారని చెప్పేసి వేడుకుంటున్నామని చెప్పేసి ప్రజలు కూడా అంటున్నారు. సో దీన్ని మేము 100% తూచా తప్పకుండా నెరవేర్స్తామని చెప్పేసి వారికి మేము మాట ఇస్తున్నాము. మా గాయత్రి కిషోర్ తరపున మేము మాట ఇస్తున్నాము. సో 100% మేము గెలుస్తున్నామని చెప్పేసి వాళ్ళు మాకు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో అందులో భాగంగా మేము మా 13వ వార్డుకు సంబంధించి 13వ వార్డు అభివృద్ధి సంకల్ప పత్రం అని చెప్పేసి ఒక మేనిఫెస్టో పెట్టుకోవడం జరిగింది. మా సపరేట్గా మా 13వ వార్డుకు సంబంధించి ఒక మేనిఫెస్టో, మా వార్డులో మేము ఏమేమి చేయబోతున్నాం, మా వార్డుకు మాకు ఏం అవసరం ఉన్నాయి, మా ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి, ఇంకా మాకు సౌకర్యాల కోసం అని చెప్పేసి ఒక మేనిఫెస్టో పెట్టుకున్నాం. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని చెప్పేసి వాగ్దానం చేసాం గాయత్రి కిషోర్ గారి తరపున. మురికి కాలువల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చేస్తాం. వర్షాకాలంలో వరదలు, రాకుండా చర్యలు, ఇదైతే పెద్ద సమస్య. 13వ వార్డులో ఉన్న పెద్ద సమస్యలో ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. నేషనల్ హైవే నుంచి ఇటు వయా కాలనీల ద్వారా వర్షాకాలంలో పెద్ద వరద పోతుంది. ఈ వరద వల్ల చాలా రోడ్లు దెబ్బతింటున్నాయి, ర్యాంపుల వరకు నీళ్ళు వస్తున్నాయి. గతంలో కూడా మనకు మీడియాలో కూడా వచ్చింది, కానీ పాలకులు ఎవరు స్పందించలేరు. సో దానిపైన మేము సీరియస్ తీసుకుంటాం. మా రఘునందన్ రావు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తాం. అండ్ క్రమం తప్పకుండా వార్డు సభల నిర్వహిస్తాం. ప్రజా సమస్య పరిష్కారంలో భాగంగా హెల్ప్ డెస్క్ ఇప్పుడు డిజిటలైజేషన్ వస్తుంది. మొత్తము అందరూ వచ్చి డైరెక్ట్ ఇంటికి వచ్చి చెప్పలేకపోతారు మా సమస్యని, ఆ సమస్యని డైరెక్ట్ ఎట్లా ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాం. సో 100% హెల్ప్ డెస్క్ ద్వారా మీ ఏ సమస్య ఉన్నా మాకు డైరెక్ట్ చెప్పొచ్చు మా గాయత్రి కిషోర్ గారికి. ప్రతి కాలనీలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు. సో ఇప్పుడు మొక్కలు అంటే ప్రతి మనిషికి ఆక్సిజన్ అవసరం. సో ఆక్సిజన్ అవసరం కాబట్టి మనం ఫస్ట్ మొక్కలు పెట్టుకుంటే చెట్లు అయితే ఆ చెట్ల ద్వారా మనకు ఆక్సిజన్ వస్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ తగ్గుతుంది. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అత్యవసర సమయంలో గాయత్రి గారి ఆర్థిక వ్యక్తిగత సహాయం ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఆడపిల్ల పుడితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ద్వారా
5,000 రూపాయలు డిపాజిట్ చేస్తాం. ఇది ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన స్కీమ్. ఇది సుకన్య సమృద్ధి యోజన. ప్రతి ఆడపిల్లకు అకౌంట్, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ద్వారా మన వార్డులో ఎవరైతే ఇప్పుడు మేము గెలిచిన తర్వాత ఎవరైతే ఆడపిల్ల పుడతారో అప్పటి నుంచి వాళ్ళకి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి 5,000 రూపాయలు అకౌంట్లో డిపాజిట్ చేస్తాం. సంవత్సరం వాళ్ళు కొంత అమౌంట్ డిపాజిట్ చేసుకుంటే 18 సంవత్సరాలు పూర్తయ్యే వరకు వాళ్ళకు పెద్ద అమౌంట్ వస్తుంది. ఆ ఆడపిల్ల భవిష్యత్తుకు మనకు మ్యారేజ్ కోసం కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, లేదా బయట దేశాలకు పోయి చదువుకోనికి కానీ చాలా ఉపయోగపడుతుంది ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం స్కీమ్. అండ్ వార్డులో వారం తప్పు కూరగాయల మార్కెట్ పెద్ద సమస్యగా ఉన్నది. కూరగాయలు తెచ్చుకోనికి అందరు విల్లింగ్గా ఉన్నాయి. ఇక్కడ రవాణా సౌకర్యం లేదు. సో ఈ రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల చాలా పెద్ద సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇటు ఆటో వాళ్ళు రావాలన్నా భయపడుతున్నారు. రోడ్లు మొత్తం గుంతలమయంగా ఉన్నాయి. సో దీనికోసం మేము ప్రత్యేక చొరవ తీసుకొని మా వార్డు సరౌండింగ్లోనే ఒక కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. సో దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. కలెక్టర్ గారితో అండ్ మా ఎంపీ గారితో మాట్లాడి ఎక్కడన్నా మా లోకల్ చిన్న జాగా దొరికినా కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తాం. అన్ని కాలనీల్లో అవసరమైన చోట సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తాం. 100% కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధులతో కంపల్సరీ సీసీ రోడ్లు 100% మేము ఏర్పాటు చేస్తాం. అండ్ ప్రధాన రోడ్లు, బీటీ రోడ్లు నిర్మాణానికి చర్యలు ఏవైతే ఇప్పుడు డాంబర్ రోడ్ నుంచి అంటే మెయిన్ బీటీ రోడ్ నుంచి కనెక్టివిటీ ఉన్న గల్లీ రోడ్లు 40 ఫీట్ రోడ్ కానీ 60 ఫీట్ రోడ్స్ ఉన్నాయో వాటిని వీలైనంత డాంబర్ అంటే బీటీ రోడ్స్గా మార్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆ సీసీ రోడ్లు తొందరగా దెబ్బతింటున్నాయి. సో వీటిని బీటీ రోడ్ రావడం వల్ల కొంచెం డెవలప్మెంట్ మంచిగా అనిపిస్తుంది. సో అండ్ ప్రథమ వార్డు వరకు ఉన్న మల్కాపూర్ టు చింతలు మన 13వ వార్డు వరకు ఏదైతే మల్కాపూర్ నుంచి రాజంపేట రోడ్డు ఉన్నదో దాన్ని 100% మేము అంటే గుంతలమయం ఉన్నది. దాన్ని మా సొంత నిధులతో గాయత్రి గారి కిషోర్ సొంత నిధులతో మా మరమ్మతులు చేపిస్తాం. ఆ రోడ్డు విస్తరణకు ప్రభుత్వం దృష్టికి అండ్ మన ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి 100% దాన్ని రోడ్డు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. వీధి దీపాల ఏర్పాట్లు చేస్తాం. తప్పకుండా కాలనీలో భద్రత కోసం దొంగల భయం అయితే మామూలు లేదు. 13వ వార్డులో చాలా కాలనీలో ఇప్పటికీ ఇంటికి తాళం వేసిపోతే కదా దొంగతనం జరుగుతుంది. అది పట్టపగలైనా రాత్రైనా 100% దొంగతనం జరుగుతున్నది. సో ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినాం పోలీస్ స్టేషన్లో, ఇంతవరకు ఎప్పుడు కూడా మాకు రికవరీ కాలేవు. సో అది కూడా చాలా పెద్ద సమస్య. 100% సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఈ భద్రత కోసం మమ్మల్ని 13వ వార్డు ప్రజలు ఆశీర్వదిస్తారని, మమ్మల్ని గెలిపించుకుంటారని, వార్డు అభివృద్ధిలో మాకు అవకాశం ఇస్తారని మేము కోరుకుంటున్నాం. జై హింద్. భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. నా పేరు గాయత్రి కిషోర్. నేను 13వ వార్డు నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ 13వ వార్డులో ఉన్న ప్రతి ఒక్క సమస్యకు నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపిస్తే, ఒక ఛాన్స్ ఇచ్చి నన్ను గెలిపించినట్టయితే ఇక్కడున్న ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడున్న ఈ సమస్యలకన్నిటికీ పరిష్కారం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. దయచేసి నా మీద నమ్మకం ఉంచి నాకు ఒక ఛాన్స్ ఇచ్చి నన్ను ముందుకు నడిపించగలరని గెలిపించి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. తప్పకుండా ఓటేసి నన్ను గెలిపించండి. భారత్ మాతా కీ జై.